హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కుకింగ్ ఫర్ ఫన్. ఈరోజు అరటికాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దాము. ముందుగా అరటికాయలని తీసుకొని వాటికి మొదలు కొంచెం కట్ చేసి పీల్ తీయాలి. వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా పీల్ తీసేసిన తర్వాత వాటిల్ని రౌండ్గా ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరీ అంత లావు ముక్కలుగా కాకుండా మరీ అంత సన్న ముక్కలుగా కాకుండా మీడియంగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న ముక్కల్ని ఒక బౌల్లోకి నీళ్ళు తీసుకొని అందులో వేసి 1 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. అలా చేస్తే అరటికాయ ముక్కలు నల్లగా పోకుండా ఉంటాయి. అలాగే అన్ని అరటికాయ ముక్కల్ని అలాగే కట్ చేసుకోవాలి. తర్వాత దబర్లో నీళ్లు తీసుకొని అందులో అరటికాయ ముక్కలు వేసి అందులో 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ పసుపు వేసుకొని గరిటెతో బాగా కలుపుకోవాలి. తరువాత అరటికాయ ముక్కలు ఒక పొంగు వచ్చిన తర్వాత ఉడికాయో లేదో చూసుకొని స్టవ్ ఆఫ్ చేసి నీళ్ళన్నీ వంచేయాలండి. అరటికాయ ముక్కల్ని ఎక్కువసేపు ఉడికించొద్దు, ఎందుకంటే అవి మెత్తగా పోతే ఫ్రై చేసేటప్పుడు నలిగిపోతాయి. తరువాత ఒక బౌల్లో 4 టేబుల్ స్పూన్ పుట్నాల పప్పు వేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ కారం, 7-8 వెల్లుల్లిపాయలు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మిక్సీ జార్లో వేసి మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని తిరగబాత ఫ్రై అయిన తర్వాత అందులో మనం ఉడికించుకున్న అరటికాయ ముక్కల్ని వేసుకొని ఒక 2 మినిట్స్ కలుపుకోవాలి. తరువాత మనం మెత్తగా గ్రైండ్ చేసుకున్న పుట్నాల పొడిని అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. మీకు సాల్ట్ తక్కువైతే ఇప్పుడు వేసుకోవచ్చండి. అంతేనండి, వేడివేడిగా అరటికాయ ఫ్రై రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో నాకు కామెంట్లో తెలియజేయండి. అరటికాయ ఫ్రై టేస్ట్ అయితే చాలా బాగుందండి. నేను స్టార్టింగ్లో పచ్చి అరటికాయలు చూపించాను కదా, వాటి నేమ్ ఏంటో తెలిస్తే నాకు కామెంట్ చేయండి. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మెయిన్గా బెల్ ఐకాన్ మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.